మా అమ్మ పేరు రాజేశ్వరి, మా నాన్న పేరు రాజమల్లు. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంది. అమ్మకు మొత్తానికి రెక్కలు లేవకపోయినా కూడా లెఫ్ట్ హ్యాండ్ ఫిజియోథెరపీ చేయించారు. ఫిజియోథెరపీ చేయించి అన్ని టెస్టులు చేసి అమ్మను ఒక మనిషిలా తీర్చిదిద్దారు. నాన్న అయితే చనిపోయి 11 రోజులు అవి అయిపోయేది. అటువంటి సిచ్యువేషన్ లో మేము ఈ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన వల్ల వాళ్ళు ఇమ్మీడియట్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ట్రీట్మెంట్ చేసి నాన్నని ఒక లెవెల్ కి తీసుకొచ్చారు. ఆయన పని ఆయన చేసుకునేటట్టు. ఆయన అంత వయసు వచ్చినా కూడా ఇంట్లో పనులన్నీ ఆయనే చేస్తాడు. కానీ సడన్ గా ఈ మూతి వంకర పోవడము, చెవుల దాకా రావడము, బ్లడ్ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు చేతులు వంకర పోయడం వల్ల ఆయన ఏం చేసుకోవడో ఏమో అనుకున్నాము మేము. ఆయన పనులు ఆయన చేసుకోలేడు అని అనుకున్నాము. కానీ మెడికేర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన పనులు ఆయన చేసుకునేటట్టుగా డాక్టర్లు ఆయనని తీర్చిదిద్దారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ చాలా నైస్ పర్సన్స్. ఎనీ టైం వస్తున్నారు. నైట్ 12 అయినా కూడా నాన్నకి ఏమన్నా అయినా కూడా చూశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది. ఫుడ్ అరేంజ్మెంట్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టే చేస్తున్నారు. ఆ ఫుడ్ ప్రాబ్లం కూడా లేదు. టాబ్లెట్స్ టైంకి ఇస్తారు. టాబ్లెట్స్ గ్లూకోజులు కానీ ఇంకేమన్నా అయినా కానీ ఫిజియోథెరపీ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా ఉంది ట్రీట్మెంట్ ఇక్కడ. ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారికి చాలా గొప్ప ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి సార్ మా నాన్నకి మా అమ్మకి చాలా ట్రీట్మెంట్ ఇచ్చి చాలా క్యూర్ చేయించాడు. వేరే డాక్టర్లైనా తీసుకొచ్చి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి మా యొక్క వందనాలు.